హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజైతే మనం చికెన్ లెగ్ పీస్, గ్రీన్ చిల్లీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాము. దానికోసం కొత్తిమీర, పుదీనా, నేనైతే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 1 కప్ ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా వేసేసి చికెన్కి పట్టించి ఒక 2 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా లెగ్ పీసులన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. కడాయిలో వేసుకోండి. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం చికెన్ లెగ్ పీస్ మంచిగా మగ్గుతుంది, సాఫ్ట్గా వస్తుంది మనకి, అచ్చం మనకి బయట రెస్టారెంట్లో దొరికినట్టుగా. ఇప్పుడు మిగిలిపోయిన పేస్ట్ కూడా ఆ లెగ్ పీస్ మీద అప్లై చేయండి. చూడండి, అన్ని లెగ్ పీస్ల మీద పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి, మనకి మంటలు లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి లెగ్ పీస్ని. చూడండి, ఇలా మన గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాన్ వెజ్, వెజ్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, మా ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అయిపోతుంది. డీప్ ఫ్రై చేసుకోండి, బాగా రెడ్డిష్ బ్రౌన్కి వచ్చేదాకా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం, ఆనియన్ వేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం సరిపడంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నా ఫ్రెండ్స్. కారం సరిపడంత వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత ఒక నిమ్మరసం పిండండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మనకి ఎంతో టేస్టీ చిల్లీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటివి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అందరూ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.